నమస్కారం. టుడేస్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. అసెంబ్లీలో చారిత్రక ఘట్టాలు, రాజకీయ వేడి. ఏపీలో పొట్టి శ్రీరాములు 58 అడుగుల భారీ విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధం. యుద్ధంపై తప్పుడు పోస్టులు పెట్టిన 19 మంది భారతీయులను యుఏఈ అరెస్ట్. తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేడు అత్యంత అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర రాజధానిలో పండగ వాతావరణం కనిపిస్తోంది. అసెంబ్లీకి చేరుకున్న రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాకి ప్రభుత్వం తరపున సాదర స్వాగతం లభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మరియు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్వయంగా గవర్నర్ను ఆహ్వానించారు. సభలోకి వెళ్లే ముందు పోలీస్ బలగాలు గవర్నర్కు గౌరవ వందనం సమర్పించాయి. సమావేశాల ప్రారంభానికి ముందు ఒక చారిత్రాత్మక ఘట్టం చోటు చేసుకుంది. శాసనసభ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని గవర్నర్ ఆవిష్కరించారు. ఇది రాష్ట్ర అస్తిత్వానికి ప్రత్యేకంగా నిలుస్తుందని మంత్రులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించి సభ్యులందరినీ ఆశ్చర్యపరిచారు. శ్రమించే తత్వం గల శాంతి కాముక తెలంగాణ ప్రజలకు నా ప్రత్యేక శుభాకాంక్షలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలకు సభలో హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి. గవర్నర్ తన ప్రసంగంలో ఈ ఏడాది బడ్జెట్ దిశానిర్దేశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి పౌరుడు అభివృద్ధిలో భాగస్వామయ్యేలా ఈ వార్షిక బడ్జెట్ ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి వర్గానికి అభివృద్ధి ఫలాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడిందని భరోసా ఇచ్చారు. ప్రస్తుత ప్రభుత్వ పంద ప్రజా కేంద్రీకృత పాలన అని ఆయన ఉద్ఘాటించారు. రాబోయే రోజుల్లో బడ్జెట్ కేటాయింపులు ఏ రంగాలకు ఏ విధంగా ఉంటాయో అన్న ఉత్కంఠ ఇప్పుడు సర్వత్రా నెలకొంది. పౌరుడు పురోగతిలో భాగస్వామిగా ఉంటారు. స్వయం పాలన, గౌరవం, న్యాయబద్ధమైన అభివృద్ధి కోసం ప్రజల ఆకాంక్షల ద్వారా ఒక సుదీర్ఘమైన చరిత్రాత్మక పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. తెలంగాణ శాసనసభ సాక్షిగా నేడు ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్ర అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే తెలంగాణ తల్లి నూతన విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఘనంగా ఆవిష్కరించారు. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా అత్యంత వైభవంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సభ ఆవరణ అంతా జై తెలంగాణ నినాదాలతో మారుమోగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు మరియు రాష్ట్ర స్థాయి ప్రముఖులు పాల్గొన్నారు. విగ్రహావిష్కరణకు ముందే ఒక కీలక కార్యక్రమం జరిగింది. అసెంబ్లీ ఆవరణలోని మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల వద్ద గవర్నర్, ముఖ్యమంత్రి మరియు ఇతర నేతలు ఘనంగా నివాళులర్పించారు. దేశ నిర్మాణంలో వారి పాత్రను ఈ సందర్భంగా వారు స్మరించుకున్నారు. విగ్రహావిష్కరణ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ భావోద్వేగ పూరిత వ్యాఖ్యలు చేశారు. ఈ తెలంగాణ తల్లి విగ్రహం కేవలం ఒక శిల్పం కాదు, ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక. మన సంస్కృతిని, సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రారంభం వేళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ప్రభుత్వ ప్రాధాన్యతలను స్పష్టం చేస్తోంది. అస్తిత్వ పోరాటాల నుంచి పుట్టిన తెలంగాణ ఇప్పుడు అభివృద్ధి పదంలో పయనిస్తూ తన మూలాలను గౌరవించుకుంటుందన్నారు. మధ్యప్రాచ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం చేరవేస్తున్న వారిపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. కృత్రిమ మీద ఏఐ సాయంతో కల్పిత వీడియోలను సృష్టించి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారనే ఆరోపణలపై 19 మంది భారతీయులతో సహా మొత్తం 35 మందిని అరెస్ట్ చేయాలని యుఏఈ అటార్నీ జనరల్ డాక్టర్ హమద్ సైఫ్ అల్ షంషీ ఆదేశాలు జారీ చేశారు. యుఏఈ అధికారులు ఈ నిందితులను వారు చేసిన నేరాల తీవ్రతను బట్టి 3 వర్గాలుగా విభజించారు. క్షిపణులను అడ్డుకుంటున్న అసలు వీడియోలకు భయంకరమైన సౌండ్ ఎఫెక్ట్స్, తప్పుడు వ్యాఖ్యలను జోడించి షేర్ చేశారు. ఇది దేశ రక్షణ రహస్యాలను శత్రువులకు చేరవేసే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి నకిలీ పేలుళ్లు, దాడుల దృశ్యాలను సృష్టించారు. ఇతర దేశాల్లో గతంలో జరిగిన పాత ఘటనలను యుఏఈలో ప్రస్తుతం జరుగుతున్నట్లుగా చిత్రీకరిస్తూ తప్పుడు ప్రచారం చేశారు. యుఏఈ జాతీయ ప్రయోజనాలకు భంగం కలిగించేలా శత్రు దేశమైన ఇరాన్ను మరియు ఆ దేశ సైనిక చర్యలను పొగుడుతూ ప్రచార చిత్రాలను విడుదల చేశారు. యుద్ధం కేవలం సరిహద్దుల్లోనే కాదు, డిజిటల్ తెరల మీద కూడా జరుగుతుందని ఈ ఘటన నిరూపిస్తోంది. ముఖ్యంగా విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు సోషల్ మీడియాలో పోస్టులు చేసేటప్పుడు, షేర్ చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక తప్పుడు వీడియో మీ కెరీర్ను, జీవితాన్ని ప్రమాదంలో నెట్టే అవకాశం ఉంటుంది.
ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల అమలుపై చర్చ జరగాల్సిందేనని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇందుకోసం అసెంబ్లీలో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెడతామని ఆయన సంచలన ప్రకటన చేశారు. మూసీ ప్రక్షాళన విషయంలో ముఖ్యమంత్రి సభను తప్పుదోవ పట్టించారని హరీష్ రావు ఆరోపించారు. మూసీ ప్రాజెక్టుకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నిధులు మంజూరు చేసిందని సీఎం చెప్పారని, కానీ అసలు డీపీఆర్ అందలేదని సదరు బ్యాంక్ స్పష్టం చేసిందని హరీష్ రావు గుర్తు చేశారు. ఈ తప్పుడు సమాచారంపై ముఖ్యమంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తామని ప్రకటించారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల వ్యవహారంపై హరీష్ రావు ఘాటుగా స్పందించారు. తాము నేడు గులాబీ రంగు టీషర్ట్లు ధరించి అసెంబ్లీకి వెళ్తున్నామని, అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి సభకు వెళ్తామని చెప్పారు. మేం పార్టీ మారలేదని చెప్పుకుంటున్న వారికి దమ్ముంటే అక్కడికి రావాలంటూ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సవాల్ విసిరారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిష్పక్షపాతంగా వ్యవహరించారని హరీష్ రావు కోరారు. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు తమకు తగిన సమయం ఇవ్వడం లేదని, ఇది విపక్షాల గొంతు నొక్కడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకోకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్టాన్ని ధ్వజమెత్తారు. రైతులకు సంబంధించి ప్రభుత్వం 3 విడతల రైతు భరోసా బాకీ ఉందని హరీష్ రావు గుర్తు చేశారు. బీఆర్ఎస్ నిరంతర ఒత్తిడి వల్లే ప్రభుత్వం రైతు భరోసాపై ప్రకటనలు చేస్తోందని, 6 గ్యారంటీల అమలు విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. మొత్తానికి హరీష్ రావు వ్యాఖ్యలతో అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రైవేట్ బిల్లు మరియు ప్రివిలేజ్ మోషన్ అంశాలు సభలో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయో చూడాలి. మరి ఇంకా చాలా విషయాలు కూడా ఉన్నాయి. బట్ నేను కొన్ని ఇలా డాక్యుమెంట్స్ కూడా ప్రజల ముందు పెట్టదలుచుకున్నా. సూటిగా స్ట్రైట్ క్వశ్చన్స్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక 8 ప్రశ్నలే అడుగుతాను, ఎక్కువ కూడా అడగదలుచుకోలేదు. చాలా ఉన్నాయి కానీ డీటెయిల్గా మళ్ళీ అసెంబ్లీలో మాట్లాడతాం. ఐ హ్యావ్ ఎ స్ట్రైట్ 8 క్వశ్చన్స్. ఇవాళ ముఖ్యమంత్రి మరేదో ప్రజెంటేషన్ ఇస్తున్నాడు, దాని సంగతి ఏందో చెప్పాలి. నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, మూసీ నదికి డిపిఆర్ వచ్చిందా? ఇప్పుడు నీ ప్రాజెక్టుకు నువ్వు చేయబోతున్నటువంటి ప్రాజెక్టుకు డిపిఆర్ ప్రిపేర్ అయిందా? డిపిఆర్ ఉంటే పబ్లిక్ డొమైన్లో పెట్టు, ప్రజల ముందు పెట్టు. ఒకవేళ డిపిఆర్ ప్రిపేర్ కాకపోతే ఎందుకు నువ్వు పేదల ఇల్లు కూలుస్తున్నావు? ఎందుకు ఆ పేద మధ్యతరగతి ప్రజలకు నోటీసులు ఇచ్చి నిద్రలేని రాత్రులు ఎందుకు గడిపేలా చేస్తున్నావు? నేను అసెంబ్లీ డాక్యుమెంట్ మీ ముందు పెట్టబోతా ఉన్నా. ఇది మొన్న పోయిన అసెంబ్లీ సెషన్లో జనవరి 2026. ఇది దిస్ ఆన్సర్ ఈజ్ అప్రూవ్డ్ బై హానరబుల్ చీఫ్ మినిస్టర్ కింద చూడండి. ఈ సమాధానము ముఖ్యమంత్రి యొక్క సంతకంతో ఆమోదంతో ఆ శాసనసభలో పెట్టామని, ఇది శాసనసభలో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం. క్వశ్చన్ నంబర్ 1363. The details of the progress achieved regarding the Moosi revitalization project. ఇందులో ఆన్సర్ ఏమంటారంటే, the consortium will study, plan, analyze, design, prepare and submit the following DPR in 18 months from Usman Sagar to Gauravelli and Himayat Sagar to Bapu Ghat. హిమాయత్ సాగర్ టు బాపు ఘాట్ డిపిఆర్ ఇవ్వడానికి 18 నెలలు పడుతుంది అని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఇచ్చిన సమాధానం. ఎప్పుడు ఇచ్చిన? మొన్న జనవరిలోని. ఇప్పుడు నెల రోజుల కింద, 2 నెలల కింద ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఇది. బాపు ఘాట్ నుంచి హిమాయత్ సాగర్ వరకు డిపిఆర్ ఇవ్వడానికి 18 నెలలు పడుతుంది, మేము ఒక కన్సార్షన్కి ఇచ్చినాము అని ప్రభుత్వం సమాధానం చెప్పింది. అంటే నీ డిపిఆర్ రావడానికే ఇంకా 18 నెలలు పడుతుంది. డిపిఆర్ఏ రాకుండా పేదలకు ఎట్లా నోటీసులు ఇచ్చినావు? డిపిఆర్ రాకుండా ఇండ్లు ఎట్లా కూలగొడుతున్నావు? అసలు నీ డిపిఆర్లో ఏమున్నదో తెలియదు కదా. డిపిఆర్ ఏమనిస్తుంది ఏజెన్సీ? ఎంత బఫర్ ఉండాలి, ఎట్లా గాంధీ స్టాచ్యూ కట్టాలి, ఎంత దూరం ల్యాండ్ ఎక్వైర్ చేయాలి, అవన్నీ బేసిక్ థింగ్స్ ఎక్కడొస్తాయి? డిపిఆర్లో వస్తాయి. దెర్ ఈజ్ నో డిపిఆర్ ఎట్ ఆల్. డిపిఆర్ రావడానికే 18 నెలలు పడుతుంది అని అసెంబ్లీలో నువ్వే సమాధానం చెప్పినవు. డిపిఆర్ లేకుండా ఎందుకు పేదలకు నోటీసులు ఇచ్చినావు? ఎట్లా, ఏ బేసిస్లో నోటీసులు ఇచ్చినావు? డిపిఆర్ఏ లేకుండా 10,017 ఇండ్లు కూలుస్తాము అని గెజిట్ నోటిఫికేషన్ ఎట్లా ఇచ్చినావు? వితౌట్ డిపిఆర్ నువ్వు ఈ నంబర్ ఎట్లొచ్చింది? 10,017 ఇండ్లు కూలుస్తాము అనే నంబర్ ఎట్లొచ్చింది వితౌట్ డిపిఆర్? దీనికి సమాధానం చెప్పాలి. నీ డిపిఆర్ 18 నెలలకు వచ్చేది ఉంటే ఇప్పుడే ఆ పేదలకు ఎందుకు నోటీసులు ఇస్తున్నావు? ఎందుకు బుల్డోజర్లు పంపుతున్నావు? ఎందుకు ఆ ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నావు? ఎందుకు ఆ పేదల ఇండ్లు చాదర్ఘాట్లో 300 ఇండ్లు కూల్చినావు? దీనికి సమాధానం చెప్పు. దిస్ ఈజ్ మై క్వశ్చన్ నంబర్ 1. క్వశ్చన్ నంబర్ 2, అసలు మూసీలో నువ్వు చేసేది ఏంది? మూసీ నది ప్రక్షాళన చేస్తావా? మూసీ సుందరీకరణ చేస్తావా? మూసీ పునర్జీవన్ చేస్తావా? వాట్ ఈస్ దట్ యు ఆర్ గోయింగ్ టు డూ? ప్లీజ్ క్లారిఫై. ఈజ్ ఇట్ ఎకలాజికల్ ప్యూరిఫికేషన్ ఆర్ యాస్థెటిక్ బ్యూటిఫికేషన్? ఏం చేస్తారు మూసీలో మీరు? ప్యూరిఫికేషనా, బ్యూటిఫికేషనా? ప్రజలకు చెప్పు.
ప్యూరిఫికేషన్కు మేము సహకరిస్తాం. వీఆర్ విత్ యూ, వీ విల్ సపోర్ట్ ద గవర్నమెంట్. ఇఫ్ ఇట్ ఈస్ బ్యూటిఫికేషన్, ఇఫ్ ఇట్ ఈస్ లూటిఫికేషన్, ఇఫ్ ఇట్ ఈస్ డెమాలిషింగ్ ద హౌసెస్, వీ విల్ నాట్ సపోర్ట్. వీ విల్ నాట్ సపోర్ట్. యూ ప్లీజ్ క్లారిఫై. ఏం చేస్తావు అసలు మూసీలా? పునర్జీవమా, శుద్ధి చేయడమా, సుందరీకరణ? ప్రజలకు స్పష్టత ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. నంబర్ 3, మై క్వశ్చన్ నంబర్ 3. చంద్రబాబు నాయుడు టైంలో స్టార్ట్ అయింది నందనవనం పేరిట ఈ మూసీది. అప్పుడు స్టార్ట్ అయింది. సరే, అందరు ముఖ్యమంత్రులు వారి వారి ప్రయత్నాలు చేశారు. అసలు బఫర్ ఎంత? ఒక ప్రభుత్వం బఫర్ 9 మీటర్లని ఇచ్చింది, ఒకరు 30 మీటర్లని ఇచ్చారు, ఒకసారి 50 మీటర్లని ఇచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బఫర్ 100 మీటర్లు అంటుండు. అంటే ఈ బఫర్ 100 మీటర్లు పెట్టడానికి ఈజ్ దేర్ ఎనీ సైంటిఫిక్ స్టడీ? బఫర్ని ఎలా నిర్ణయించారు 100 మీటర్లని? దీనికి ఏమైనా సైంటిఫిక్ స్టడీ ఉందా? ఉంటే ఆ స్టడీ బయట పెట్టండి, వివరాలు బయట పెట్టండి. హౌ డు యూ డిసైడ్ 100 మీటర్స్? ఇంకొక ఇష్యూ కూడా ఉంది మూసీలో. మనం చూస్తాం అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు. మూసీ ఒక దగ్గర 200-300 మీటర్లే ఉంటుంది, ఒక దగ్గర కిలోమీటర్ ఉంటుంది. నువ్వు ఎక్కడి నుంచి 100 మీటర్లు అంటున్నావు? 300 మీటర్లు ఉన్న కాడ నది మధ్య నుంచి 100 మీటర్లు అంటావు. మూసీ ఎరోడై అంటే ఏమైందంటే నది ప్రవహించి కొన్ని చోట్ల ఆ పక్కనుండే సాయిల్స్ ఎరోడైపోయి అది కిలోమీటర్ అయింది. మరి కిలోమీటర్ ఉన్న దగ్గర కూడా బండు నుంచి 100 మీటర్లు అంటవా? 300 మీటర్లు ఉన్న దగ్గర కూడా బండు నుంచి 100 మీటర్లు అంటవా? అసలు ఆ 100 మీటర్లు ఎట్లా డిసైడ్ చేస్తావు? ఎక్కడి నుంచి డిసైడ్ చేస్తావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు 9 మీటర్ల నుంచి 100 మీటర్లకు పెంచడానికి వాట్ ఈజ్ ద సైంటిఫిక్ స్టడీ? అనాలిసిస్ ఏందో చెప్పు, బేసిస్ ఏందో చెప్పు. అండ్ అది ఎలా కొలుస్తావు? మూసీ ఒక దగ్గర 300 ఉంది, ఒక దగ్గర కిలోమీటర్ ఉంది. హౌ డు యూ టేక్ దట్ 100 మీటర్స్? 300 అనే బేసిస్ తీసుకొని పోతే చాలా చోట్ల ఇండ్లు బచాయించిపోతాయి. మరి ఒక చోట కిలోమీటర్ ఉంది, కిలోమీటర్ ఉన్న దగ్గర కూడా ఆ బార్డర్ నుంచి 100 మీటర్లు డిసైడ్ చేస్తావా? హౌ డు యూ డిసైడ్? ప్లీజ్ క్లారిఫై. దిస్ ఈజ్ నంబర్ 3. నంబర్ 4, ఈ మూసీకి సంబంధించిన ఏదైనా ఒక నదిని మనము చేయాలనుకుంటే, ఒక ప్రాజెక్టు నిర్మించాలనుకుంటే ఒక 100 సంవత్సరాల డేటా తీసుకొని, అనాలిసిస్ తీసుకొని చేస్తూ ఉంటాం. మరి మూసీకి సంబంధించి గత 100 సంవత్సరాల్లో హైడ్రోలాజికల్ స్టడీస్ కానీ, ఫ్లడ్ వాటర్ స్టడీస్ కానీ ఏమన్నా చేశారా? చేస్తే ఆ వివరాలు ప్రజల ముందు పెట్టండి. ఇప్పుడు ఎందుకంటే ఒక నదిని మనం పునర్జీవం చేయాలంటే దాని ఫ్లడ్ ఎంత, దాని 100 సంవత్సరాల్లో హైయెస్ట్ ఫ్లడ్ ఎప్పుడు వచ్చింది, లోయెస్ట్ ఫ్లడ్ ఎప్పుడు వచ్చింది, ఫ్లడ్ను ఎట్లా మనం కంట్రోల్ చేయాలి అని దానికి ఏమైనా స్టడీస్ ఉన్నాయా? ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. హైడ్రాలజికల్ స్టడీస్, ఫ్లడ్ వాటర్ స్టడీస్, గత 100 సంవత్సరాల రిపోర్ట్ ప్రజల ముందు పెట్టండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, నంబర్ 5. అంటే ఈ ముఖ్యమంత్రిని నమ్మలేం. ఇందాకన్నా చూసారా, ఈయనకి ఏదో శాపం ఉన్నట్టుంది, నిజాలు చెప్పడు. పూర్వజన్మలో ఏదో శాపం ఉన్నట్టుంది రేవంత్ రెడ్డికి. అబద్ధాలు తప్ప ఆయనకు నిజాలు చెప్పడం రాదు అని నేను ఉత్తగా అనట్లేదు. ఐ విల్ షో అనదర్ 2 డాక్యుమెంట్స్ నౌ. పాయింట్ నంబర్ 5, శాసనసభలో ముఖ్యమంత్రి గారు ఏడీబీ లోను మూసీ ప్రాజెక్టుకు శాంక్షన్ అయింది అని చెప్పిండ్రు. అది చదివి వినిపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పారాగ్రాఫ్ 3లో, ఇది జనవరిలో 1363 క్వశ్చన్ నంబరు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన సమాధానం. ద ప్రాజెక్ట్ డివైడెడ్ ఇంటూ 5 zones, Zone 1, 2, 3, 4, 5. Musi River Development Corporation Limited is taking up Zone 1 reach for 21 kilometers, Usman Sagar and Himayat Sagar to Bapu Ghat. Out of 55 kilometers under Phase 1, the Asian Development Bank has agreed for funding rupees 4,100 crores. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు 4,100 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఒప్పుకున్నది అని స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇది శాసనసభలో చెప్పినటువంటి సమాధానం. ఇగో ఇది ఏడీబీ లెటర్లు. దీస్ ఆర్ ద 3 ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లెటర్లు. ఇందులో 3 లెటర్లు ఉన్నాయి. ఇది 15th December 2023. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏం చెప్పిందంటే, ఇంకా డిపిఆర్ రాలేదు, ఇంకా మేము
అనాలిసిస్ చేస్తాము, మా రూల్స్ మా పద్ధతులన్నీ పాటిస్తేనే లోన్ శాంక్షన్ చేస్తాము అని 15 డిసెంబర్ 2025 చెప్పిండ్రు. తర్వాత ఇక్కడ మూసి బాధితులందరూ కలిసి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్తో మీటింగ్ పెట్టుకుంటే ఇది జనవరి 23 మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఆఫ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఇందులో నో ఏడీబీ ఫైనాన్సింగ్ అప్రూవ్డ్ అండ్ నో డిపిఆర్ సబ్మిటెడ్ బై మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. మాకు డిపిఆర్ రాలేదు, మేము లోన్ శాంక్షన్ చేయలేదు అని ఇది జనవరి 23, 2026 నాడు ఇది ఏడీబీ మినిట్స్. దెన్ లేటెస్ట్ నిన్నగాక మొన్న ఇది 11th మార్చ్ 2026, ఇవాళ 13 కదా, 11th మార్చ్ నిన్నగాక మొన్న గత కొద్ది రోజులుగా మల్లారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరతారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ ఊహాగానాలపై అసెంబ్లీ వేదికగా మల్లారెడ్డి స్పందించారు. మీడియాతో చిట్చాట్ చేస్తూ తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను మల్లారెడ్డి పూర్తిగా ఖండించారు. నాకిప్పుడు 73 ఏళ్లు, ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు బాగా తెలుసు. మునిగిపోయే పడవలోకి ఎవరైనా ఎక్కుతారా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి తన ప్రభుత్వం 11 ఏళ్లు కదా 50 ఏళ్లు ఉంటుందని చెప్పినా అది మునిగిపోయే నావ లాంటిదేనని దేవచేశారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసింది కేవలం తన పెళ్లి రోజు వేడుకలకు ఆహ్వానించడానికేనని, అందులో రాజకీయ ప్రాధాన్యత లేదని స్పష్టం చేశారు. మల్లారెడ్డి ఒకవైపు కాంగ్రెస్ ను విమర్శిస్తుంటే ఆయన కోడలు ప్రీతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీజేపీ వైపు సంకేతాలిస్తున్నాయి. ప్రధాని మోడీ నాయకత్వంలోని విద్యా విధానం, ఆర్థిక సంస్కరణలు, మహిళా సాధికారతను ఆమె ప్రశంసించారు. హైదరాబాద్ ను భాగ్యనగరంగా మార్చాలనే బీజేపీ డిమాండ్ను ఆమె సమర్థించడం విశేషం. గతంలో ఆమె కేంద్ర మంత్రి బండి సంజయ్ను కలవడం కూడా ఈ ఊహాగానాలకు బలాన్ని చేకూరుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మల్లారెడ్డి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో భేటీ అవ్వడం, ఇప్పుడు ఆయన కోడలు బీజేపీ విధానాలను మెచ్చుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. మల్లారెడ్డి పైకి బీఆర్ఎస్ లోనే ఉంటానని చెప్తున్నా ఆయన కుటుంబ సభ్యుల రాజకీయ భవిష్యత్తు కోసం ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చర్చ సాగుతోంది. మొత్తానికి మల్లారెడ్డి మాటలు వింటుంటే ఆయన ఇప్పట్లో కారు దిగ్గేలా లేరు, కానీ ఆయన కుటుంబ సభ్యులు మాత్రం కమలం వైపు చూస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ మల్లన్న మార్క్ రాజకీయం మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం సాధించడం కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన మహాత్ముడు పొట్టి శ్రీరాములు. ఆయన త్యాగానికి గుర్తుగా ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఆవిష్కరించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా అమరజీవికి ఘనంగా నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు త్యాగం మనకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. గాంధీజీ అడుగుజాడలో నడిచి భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ఆయన చేసిన పోరాటం మరువలేందని పేర్కొన్నారు. అమరజీవి జయంతి సందర్భంగా తెలుగు వారందరూ ఆయన్ని స్మరించుకుంటూ నివాళులర్పించాలని పిలుపునిచ్చారు. ఈ విగ్రహం కేవలం ఒక నిర్మాణం మాత్రమే కాదు, తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక. ఆయన చేసిన 58 రోజుల దీక్ష గుర్తుగా ఈ విగ్రహాన్ని 58 అడుగుల ఎత్తులో రూపొందించారు. దాదాపు 150 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు. దీని తయారీ కోసం 30 టన్నుల కంచు, 70 టన్నుల బరువైన ఇనుప గడ్డలను ఉపయోగించారు. కృష్ణా జిల్లా బొమ్మలూరుకు చెందిన నిపుణులైన కళాకారులు ఈ అద్భుత విగ్రహాన్ని దశలవారీగా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు మరియు కూటమి నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొనున్నారు. ప్రభుత్వం ఈ వేడుక కోసం అమరావతిలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో పొట్టి శ్రీరాములు బలిదానం దేశ చరిత్రలోని ఒక మైలురాయి. అలాంటి మహనీయుడికి 125వ జయంతి వేళ 58 అడుగుల విగ్రహం ద్వారా నివాళులర్పించడం అభినందనీయం. ఈ స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ రాబోయే తరాలకు మన మూలాలను, త్యాగాలను గుర్తు చేస్తూనే ఉంటుంది. శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన భక్తుల రద్దీ సోమవారం నాటికి మరింత పెరిగింది. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్ అని నిండిపోయి భక్తులు కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు వేచి ఉన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా వివిధ దర్శనాలకు పట్టే సమయాన్ని టీటీడీ వెల్లడించింది. దాదాపు 18 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. 4 నుంచి 6 గంటల్లో దర్శనం లభిస్తోంది. సుమారు 3 నుంచి 4 గంటల సమయం పడుతోంది. 82,057 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 30,990 మంది భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు కానుకల ద్వారా 4.22 కోట్ల ఆదాయం సమకూరింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ టోకెన్ల జారీ విషయంలో కీలక మార్పులు చేస్తోంది. నిన్న కేవలం గంట వ్యవధిలోనే టోకెన్లన్నీ పూర్తయ్యాయి. నేడు విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ కేంద్రాల్లో 9,922 టైం స్లాట్ టోకెన్లను పంపిణీ చేయనున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కేటాయించిన స్లాట్ల ప్రకారం ఈ టోకెన్లు జారీ అవుతాయి. తిరుమల యాత్రకు ప్లాన్ చేసుకుంటున్న భక్తులు రద్దీని గమనించి తగిన ఏర్పాట్లతో రావాలని టీటీడీ అధికారులు కోరుతున్నారు. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు పాలు, త్రాగునీరు మరియు అన్నప్రసాదాల పంపిణీ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కడప జిల్లాలో బంగారు పంటగా పేరుగాంచిన అరటి నేడు రైతు కళ్లల్లో కన్నీరు కురిపిస్తోంది. పశ్చిమాసియా యుద్ధాన్ని బూచిగా చూపిస్తూ వ్యాపారులు సిండికేట్ గా మారి ధరలను భారీగా తగ్గించడంతో రైతులు గిలగల్లాడుతున్నారు. గత నెలలో ఆశాజనకంగా ఉన్న మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. టన్ను అరటి 25,000 నుంచి 27,000కు పలికింది. మొదటి క్రాప్ 15,000, రెండో క్రాప్ కేవలం 10,000కే అడుగుతున్నారు. అంటే టన్నుకు ఏకంగా 12,000 వరకు కోత విధించి దళారులు దగా చేస్తున్నారు. ఒక ఎకరా అరటి సాగు చేయాలంటే రైతు సుమారు 1.50 లక్షల వరకు ఖర్చవుతోంది. ఎకరాకు 15 నుంచి 20 టన్నుల దిగుబడి వచ్చిన ప్రస్తుత ధరల ప్రకారం
ప్రకారం కనీసం పెట్టుబడి కూడా చేతికొచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కడప జిల్లాలోని పులివెందుల, లింగాల వేముల, సింహాద్రిపురం ప్రాంతాల్లో పండే అరటికి అంతర్జాతీయంగా గొప్ప పేరుంది. సాధారణ అరటి 8 రోజులు నిలవ ఉంటే ఇక్కడి అరటి 14 రోజుల పాటు తాజాగా ఉంటుంది. ఇక్కడి చౌడు నేలల వల్ల వచ్చే రుచికి అరబ్ దేశాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇంతటి నాణ్యమైన పంటను పండించినా ఎగుమతులు నిలిచిపోయాయనే అబద్ధ ప్రచారంతో వ్యాపారులు తక్కువ ధరకే కొల్లగొడుతున్నారు. యుద్ధం పేరుతో ధరలు తగ్గించే దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు జిల్లా యంత్రాంగాన్ని వేడుకుంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలని, ఎగుమతులకు ఆటంకం లేకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. రైతు కష్టానికి అంతర్జాతీయ రాజకీయాలు ముడిపెట్టి దోచుకోవడం దారుణం. నాణ్యమైన పంటను పండిస్తున్న కడప అరటి రైతుకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మరి అధికారులు స్పందించి ధరలను క్రమబద్ధీకరిస్తారో లేదో చూడాలి. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పరీక్షల హడావుడి మొదలైంది. నేటి నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు అంటే సుమారు 15 రోజుల పాటు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. ఇప్పటికే తెలంగాణలో పరీక్షలు ప్రారంభం కాగా నేడు ఏపీలో కూడా సందడి మొదలైంది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్ష జరుగుతుంది. 3 గంటల 15 నిమిషాలు. రాష్ట్ర వ్యాప్తంగా 6,40,916 మంది విద్యార్థులు పరీక్ష అయిపోతున్నారు. మొత్తం 3,415 పరీక్షా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పరీక్షకు వెళ్లే విద్యార్థులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఉదయం 9:30 గంటలకే పరీక్ష ప్రారంభమవుతుంది. కేవలం ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఉదయం 10 గంటల వరకు అనుమతిస్తారు. సమాధాన పత్రంపై మీ పేరు, ఫోటో, రోల్ నెంబర్ ఖచ్చితంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. తప్పులుంటే వెంటనే ఇన్విజిలేటర్కు తెలపాలి. 24 పేజీల మెయిన్ బుక్లెట్తో పాటు అవసరమైతే 12 పేజీల అదనపు బుక్లెట్ కూడా అందజేస్తారు. కేవలం బ్లూ లేదా బ్లాక్ పాయింట్ పెన్లను మాత్రమే ఉపయోగించాలి. పరీక్షలు రాసే విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపిస్తే ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. మాల్ ప్రాక్టీస్ జరగకుండా 156 ఫ్లయింగ్ స్క్వాడ్లను రంగంలోకి దించారు. మొత్తం 33,822 మంది ఉపాధ్యాయులు ఇన్విజిలేటర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని నిపుణులు సూచిస్తున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. కాబట్టి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. ఐస్లో వెళ్ళిపోకండి. తెచ్చి పంపుతారు. ఎక్కడ ఏమి ఉండకూడదురా. బాబు చూస్తున్నారా? ఎండ తీవ్రతతో సతమతమవుతున్న ప్రజలకు చల్లని కబరన్నది. వాతావరణంలో ఏర్పడిన మార్పుల వల్ల నేటి నుంచి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా ప్రకారం తెలంగాణలో నేటి నుంచి మార్చి 21వ తేదీ వరకు వర్షాలు పడనున్నాయి. నిజామాబాద్, మెదక్, కరీంనగర్, హైదరాబాద్, నల్గొండ మరియు ఆదిలాబాద్ జిల్లాలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ వర్షాల కారణంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గి ఎండల తీవ్రత నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభించనుంది. నైరుతి దిశ నుంచి వీచే గాలులు, ద్రోణి ప్రభావంతో ఏపీలో కూడా వాతావరణం మారిపోయింది. మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పోలవరం, అనకాపల్లి, అల్లూరి, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, విశాఖ, కోనసీమతో పాటు రాయలసీమలో నంద్యాల, అనంతపురం, కర్నూలు జిల్లాలో అక్కడక్కడ జల్లులు పడే అవకాశం ఉంది. పిడుగులు పడే అవకాశం ఉన్నదన్న వర్షం కురిసే సమయంలో చెట్ల కింద గానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ ఉండకూడదని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా రైతులు, పశువుల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మొత్తానికి వేసవి తాపం నుంచి ఉపశమనం లభించినా పిడుగుల ముప్పు పొంచి ఉండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. జమ్మూ కాశ్మీర్లోని సాంబా జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. సోమవారం తెల్లవారుజామున జిల్లాలోని పెంతి ప్రాంతంలో ఉన్న బీఎస్ఎఫ్ క్యాంపులో ఓ హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలు తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ చెందిన హెడ్ కానిస్టేబుల్ హరిబాబు సాంబా జిల్లా పెంతి ప్రాంతంలోని బీఎస్ఎఫ్ క్యాంప్ సోమవారం తెల్లవారుజామున తన పోస్టు వద్దే హరిబాబు గురివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తోటి జవాన్లు గమనించేలోపే ఆయన ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే ఉన్నతాధికారులు క్యాంపుకు చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. హరిబాబు ఆత్మహత్య గల కారణాలపై స్పష్టత లేదు.
కుటుంబపరమైన సమస్యలా లేక విధి నిర్వహణలో ఏర్పడిన ఒత్తిడి కారణమా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నారు. దేశ సరిహద్దులో శత్రువుల నుంచి మనల్ని కాపాడే జవాన్లు ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడం ఆందోళన కలిగించే అంశం. గతంలో కూడా జవాన్లలో పెరుగుతున్న ఒత్తిడిపై అనేక చర్చలు జరిగాయి. ఈ ఘటన వెనుక ఉన్న అసలు కారణాలు విచారణలో తేలాల్సి ఉంది. క్రీడాకారుడికి ఒలింపిక్ మెడల్ ఎంత గౌరవం, సినీ కళాకారుడికి ఆస్కార్ అంతకంటే ఎక్కువే. 1929లో హాలీవుడ్ రూజ్వెల్ట్ హోటల్లో ప్రారంభమైన ఈ ప్రయాణం నేడు 95 ఏళ్లకు పైగా చరిత్రను సొంతం చేసుకుంది. అందుకే దీన్ని సినిమా ఒలింపిక్స్ అని పిలుస్తారు. ఆస్కార్ విజేతలను కేవలం ఒకరిద్దరూ నిర్ణయించారు. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్లో సభ్యులుగా ఉన్న సుమారు 10,000 మందికి పైగా సినీ నిపుణులు ఓటింగ్ ద్వారా విజేతలు ఎంచుకుంటారు. తోటి కళాకారులే ఓట్లు వేసి గెలిపిస్తారు. కాబట్టి ఈ అవార్డుకు అంత విలువ ఉంటుంది. ఆస్కార్ గెలిచిన సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా క్రేజ్ పెరుగుతుంది. దీనివల్ల బాక్సాఫీస్ వసూళ్లు ఊహించని రీతిలో పెరుగుతాయి. దీన్నే సినీ పరిభాషలో ఆస్కార్ బౌన్స్ అని పిలుస్తారు. మన ట్రిపుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చాక ఆ చిత్రానికి దక్కిన అంతర్జాతీయ గుర్తింపు దీనికి ఒక నిదర్శనం. ఆస్కార్ విగ్రహాన్ని సెడ్రిక్ గిబ్బన్స్ డిజైన్ చేశారు. ఇది ఒక యోధుడు 5 ఆకుల ఫిలిం రీల్పై నిలబడి కత్తిని పట్టుకున్నట్లుగా ఉంటుంది. నటులు, దర్శకులు, నిర్మాతలు, రచయితలు మరియు సాంకేతిక నిపుణులను ఇవి సూచిస్తాయి. దీన్ని బ్రిటానియం మిశ్రమంతో తయారు చేసి 24 క్యారెట్ల బంగారు పొత్తు పోస్తారు. ఒక్కో విగ్రహ తయారీకి దాదాపు 33,000 ఖర్చు అవుతుంది. అప్పట్లో లోహాల కొరత వల్ల 3 ఏళ్ల పాటు ఈ అవార్డులను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసి ఇవ్వడం గమనార్హం. ఆస్కార్ గెలిచిన వారు ఆ అవార్డును బహిరంగ అమ్ముకోవడానికి వీల్లేదు. ఒకవేళ అమ్మాలనుకుంటే ఈ నిబంధనలు పాటించాలి. అవార్డును అమ్మాలనుకుంటే ముందుగా అకాడమీకి ఇవ్వాలి. దానికోసం అకాడమీ కేవలం $1 మాత్రమే చెల్లిస్తుంది. అకాడమీకి తెలియకుండా అమ్మితే లీగల్ చర్యలు తప్పవు. అయితే 1950 కంటే ముందు వచ్చిన అవార్డులకు ఈ రూల్ వర్తించదు. అందుకే మైకేల్ జాక్సన్ లాంటి వారు పాత ఆస్కార్ విగ్రహాలను కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశారు. సంగీత దర్శకుడు జాన్ విలియమ్స్ ఆస్కార్ చరిత్రలో ఒక అరుదైన రికార్డు సృష్టించారు. 1968 నుంచి 2024 వరకు ఏకంగా 54 నామినేషన్లు దక్కించుకుని అత్యధిక నామినేషన్లు పొందిన వ్యక్తిగా చరిత్రకెక్కారు. కళకు, కష్టానికి గుర్తింపుగా వచ్చే ఈ ఆస్కార్ అవార్డు అందుకే ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా నిలిచింది. ప్రతి ఏటా జరిగే ఈ వేడుక కోసం ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.